పిచ్చి పరాకాష్ఠకు చేరింది, పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ఠకు చేరింది అంటే అది ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపులే. అలాంటిదే ఇది. 4 సార్లు అమ్మఒడి ఇచ్చి 5 సార్లు ఇచ్చానని చెప్పేసి దాంతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నారంట, రెంట్లు కట్టారంట. అమ్మాయి చెప్పించి పాపం వాళ్ళని రోడ్డున పడేశారు. పడేసి చెప్పే కదా, పోలీసు వాళ్ళు ఏమో ఎఫ్ఐఆర్ 174 సిఆర్పిసి. కానీ పెట్టాల్సింది ఏంటి? మీ సాక్షి ప్రకారము, మీరు చెప్పిన దాని ప్రకారము 2 ప్రభుత్వమే కదా, మీరు 306 పెట్టాలి. మరి ఏంది డ్రామా ఇది అంటే? ఏదో అప్పటికప్పుడు ఎవరికో ఏదో ఒక ఆలోచన వచ్చింది మీ పార్టీలో ఒకడికి. దీన్ని మనం శవ రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుంది? మీ అందరికి గుర్తుంటుంది, 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఫస్ట్ గుండెపోటు అని చెప్పారు వాళ్ళు చంపేసి. తర్వాత ఎటు చనిపోయిన వ్యక్తి చనిపోయాడు కదా, దీన్ని మనం శవ రాజకీయం చేద్దాము, టీడీపీ మీద వేద్దాము, మనం లబ్ధి తీసుకుందామని చెప్పేసి మళ్ళీ ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి సిగ్గు లేకుండా అదే సాక్షి పేపర్లో మార్చి 16, 2019 ఇట్నే ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా కవరేజ్ చేశారో అలా రాశారు. తర్వాత ఏమైంది తెలుసు కదా, ఇప్పుడు వాళ్ళ వైఎస్ కుటుంబం మొత్తము జైల్లో ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. అవినాష్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది, నాంపల్లి కోర్టుకు వారం తిరుగుతుండు. మీరు చంపింది, మీరు చంపకపోతే సిబిఐ వాళ్ళు ఎందుకు కేసులు పెడతారు మీ మీద? ఎందుకు జైల్లో పెడతారు? ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మీరు? అలాంటి నారాసుర రక్త చరిత్ర ఇది. అసలు నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది, అసలు ఆ అమ్మాయితో మీరు పిలిపించి మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే, అంటే ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ లైంగిక వేధింపులకు కూడా గురైందని చెప్తున్నారు ఆ అమ్మాయి మీ పార్టీ ఆఫీసులో. ఈ వీడియోలు చేయించే టైంలో పెట్టండి, బయట పెట్టండి మీ పార్టీ ఆఫీసులో ఉన్న వీడియో ఫుటేజ్లు, ఆ అమ్మాయి కాల్ రికార్డ్సు, ఆ అమ్మాయికి మీ వాళ్ళు ఎవరు కాల్ చేస్తున్నారు, ఆ అమ్మాయి బ్యాంక్ అకౌంట్స్. క్షమించాలి ప్రజలు కూడా, ఒక చనిపోయిన వ్యక్తి గురించి ఈరోజు ప్రస్తావన తీసుకురావాలంటే మాకు బాధగా ఉంది టీడీపీ తరఫున. కానీ ఏం చేద్దాం, వీళ్ళు చేసే శవ రాజకీయాలకి, వాళ్ళు వేసే బురదకి మేము తుడుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నేపథ్యంలో చనిపోయిన వ్యక్తి ఆ అమ్మాయి శ్రీమతి గీతాంజలి గారి గురించి మాట్లాడాల్సి వస్తుంది. నిజంగా బాధాకరమే. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏమని అడగటం, మేము తనకు వచ్చిన కాల్ రికార్డ్స్, వైసీపీ సోషల్ మీడియా భార్గవ్ కావచ్చు, ఇంకొక వ్యక్తి నుంచి కావచ్చు వచ్చిన కాల్ రికార్డ్స్ అడగటం అంటే నిజంగా బాధాకరమే. కానీ ఏం చేద్దాం మరి? వీళ్ళు చేసిన పనికి మరి మా మీద బురదేస్తే కడుక్కునే నేపథ్యంలో కొన్ని ఇవన్నీ అడగాల్సిన అవసరం ఏర్పడి అడుగుతున్నాం తప్పితే ఒక చనిపోయిన వ్యక్తి